హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు ఏం చేసుకుంటున్నాము చూసారు కదా, పచ్చి మామిడికాయ అటుకుల పులిహోర. దానికోసం కొన్ని అటుకులు తీసుకున్నాను. అండ్ నా దగ్గర ఆల్రెడీ సగం మ్యాంగో ఉండిందండి. లాస్ట్ టైం కొంచెం మటన్లో యూస్ చేశాను. ఈ మామిడికాయని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇలా తురిమేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా తురుముకుంటే మామిడికాయ గుజ్జంతా ఒక దగ్గరకు వచ్చేస్తుందండి. ఇది మామిడికాయ గుజ్జు నేను తురుముకున్నాను ఇప్పటి వరకు. దాంట్లో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా తీసుకోవాలి. ఒక చిన్న కడాయి పెట్టేసుకొని కొంచెం తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. అలాగే కొన్ని పల్లీలు ఇంకా మినపప్పు కూడా తీసుకున్నాను. ఇవి కూడా వేసేసుకొని లైట్గా వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని లైట్గా దోరగా వేయించుకోవాలి. ఇవి లైట్గా దోరగానే వేగాలండి, మొత్తం బ్రౌన్గా అలాగా వేగనవసరం లేదు. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకున్నాక దానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. అటుకులు వేసాక ఉప్పు వేస్తే ఏంటనంటే అంతా అక్కడక్కడ అతుకుపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి, మనం తురిమి పెట్టుకున్న మ్యాంగోని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లోనే ఈ మామిడికాయ గుజ్జంతా కొంచెం లైట్గా వేగనివ్వాలండి. అంటే ఆ వాటర్ అవన్నీ పోవాలి. అవంతా పోయిన తర్వాత మనం ఆల్రెడీ అటుకులు పక్కన తీసి పెట్టుకున్నాం కదా, వాటిలో వేసే ముందే వాటర్ వేయాలండి. ముందే వాటర్ వేసి పెట్టుకున్నాం అనుకోండి, అంతా నానిపోయి ముద్దలా అయిపోతుంది. సో నేను వెంటనే వాటర్ వేసి వెంటనే తీసేసానండి, దాన్ని కడిగేసి. చూస్తున్నారు కదా, అలాగా అటుకులన్నీ ఆ మిశ్రమంలో వేసేసుకోవాలి. ఎక్కువ నాననివ్వకూడదండి. ఇవి వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాం అనుకోండి. చూస్తున్నారు కదా, అటుకుల పులిహోర చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. పొద్దున్నే యమ్మీగా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలు కానీ మనం కానీ హ్యాపీగా తినవచ్చు. రోజు అవే ఇడ్లీ, దోశ, వడ కాకుండా ఈ మ్యాంగో సీజన్లో ఇలా అటుకుల పులిహోర చేసుకున్నాం పొద్దున్నే. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.